పంజాబ్ స్కూల్స్ లో తెలుగు క్లాసులు. మీ పేరు అవిటి. నా పేరు రాజు. నేను విచ్చాను హైదరాబాద్. స్టూడెంట్స్ కు భాషపై శిక్షణ. ఆసక్తిగా నేర్చుకుంటున్న విద్యార్థులు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లో భాగంగా బోధన. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియాకాశే. అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ ఏంటి కొత్తగా తెలుగు పాఠాలు చెప్తున్నారేంటి అనిపిస్తుంది కదా. కానీ ఈ పదాలు పాఠాలు వినిపించేది మన స్కూల్స్లో కాదు, పంజాబ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది అక్షరాల నిజం. అయితే మన తెలుగు పాఠాలు అక్కడ ఎందుకు వినిపిస్తున్నాయనే ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీ పేరు అవిటి. నా పేరు రాజు. నేను విచ్చాను హైదరాబాద్. వాస్తవానికి మన దగ్గర తెలుగు భాషకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోనూ తెలుగు భాష ప్రాముఖ్యత పెరుగుతోంది. ముఖ్యంగా పంజాబ్లో తెలుగు భాషకు ప్రత్యేక స్థానం లభించింది. ఒక్క పంజాబ్లోనే కాదు, ఇకపై మిగతా రాష్ట్రాల్లోనూ తెలుగు భాష నేర్పించే అవకాశం ఉంది. భిన్నత్వంలో ఏకత్వం అనేది మన భారత్ గొప్పతనం. కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, ఆచారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు ఎన్ని ఉన్నప్పటికీ మనమంతా భారతీయులమే. దేశవ్యాప్తంగా ఒక్కో ప్రాంతానికి ఒక్కో భాష, ఒక్కో సంస్కృతి ఉన్నాయి. ఒక ప్రాంతానికి చెందిన భాషా, సంస్కృతి, సాంప్రదాయాలపై మరొక ప్రాంతవాసులకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో కేంద్రం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే భారతీయ భాషా సమ్మర్ క్యాంప్ 2025. కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రాజెక్టులో భాగంగా పంజాబ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో గత నెల 26వ తేదీ నుంచి వారం రోజుల పాటు సమ్మర్ క్యాంప్స్ నిర్వహించారు. ఈ శిబిరాలకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు హాజరు కాగా వారికి యూట్యూబ్లో చూసి తెలుగు వర్ణమాల నేర్పించారు అక్కడి టీచర్స్. తెలుగులో కూరగాయల పేర్లు, పండ్లు, వంటకాలు ఇలా చాలా వాడుక పదాలను విద్యార్థులు నేర్చుకున్నారు. అలాగే నమస్కారం, ధన్యవాదాలు, అభినందనలు వంటి గౌరవపూర్వక పదాలను వివరించడంతో పాటు తెలుగు రాష్ట్రాలకు వెళితే బస్ డ్రైవర్లు, కండక్టర్లు, వ్యాపారులు వంటి వారితో తెలుగులో ఎలా మాట్లాడాలనే దానిపై కూడా అవగాహన కల్పించారు. ఇక ఈ తెలుగు భాషా తరగతులను నిర్వహించే క్రమంలోనే తెలుగు నోడల్ అధికారి స్టూడెంట్స్ కు డిజిటల్ యూట్యూబ్ మెటీరియల్ తో పాటు ప్రింటెడ్ మెటీరియల్ ను సమకూర్చారు. ఆ మెటీరియల్ ద్వారా విద్యార్థులు ప్రత్యేక లెర్నింగ్ షీట్లను తయారు చేశారు. అయితే పంజాబ్లోని పలు ఉపాధ్యాయ సంఘాలు కేంద్ర విద్యాశాఖ ఆదేశాలను వ్యతిరేకిస్తున్నాయని తెలుస్తోంది. కాగా నెటిజన్లు మాత్రం ఈ చర్యను అభినందిస్తున్నారు. మొత్తంగా పంజాబ్లోని స్కూల్స్ లో తెలుగు ప్రతిధ్వనిస్తోంది. అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ అంటూ తెలుగు భాషను పంజాబ్ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. అక్కడి టీచర్స్ కు తెలుగు రాకపోయినప్పటికీ యూట్యూబ్ లో పాఠాలు చూసి మరీ తెలుగు నేర్చుకుంటున్నారు. ఆ తర్వాత తాము నేర్చుకున్న తెలుగును విద్యార్థులకు నేర్పిస్తుండటం విశేషం.